పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ రండి మామూలుగానా ఎక్కడ పోతున్నాడు వాళ్ళ పెరిగిన పెట్రోల్ ధర వెంటనే సినిమా వెళ్ళిపోతున్నాం.
పెట్రోల్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన డీజిల్ నీ గురించే చేసేది. పెట్రోల్ డీజిల్ నీకు నిత్యావసర వస్తువులు ఇంట్లో ఇలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 50 రూపాయలు డీజిల్ మీద ఇది గ్యాస్ పెంచినప్పుడు 20% 20 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ భరించింది సార్. అట్లా ఇప్పుడు పెరిగిన ధరలు వెంటనే స్టేట్ గవర్నమెంట్ భరించాలి, తగ్గిస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలనని క్లుప్తంగా చెప్పాలంటే సంక్షేమానికి దూరంగా, సంక్షోభానికి దగ్గరగా, పరిపాలనకు దూరంగా, పబ్లిసిటీకి దగ్గరగా, అభివృద్ధికి దూరంగా, అవినీతికి దగ్గరగా. ఇవన్నీ నేనేదో ప్రాస కోసం కల్పించి చెప్తున్నాను అనుకుంటే రాష్ట్రంలో ఏ వ్యవస్థను టచ్ చేసినా, అయితే రైతాంగం కానీ, లేదా విద్యార్థుల్ని కానీ, లేదా ఇంకే రంగాన్ని టచ్ చేసినా కూడా చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి ఒక్కళ్ళైనా మేము ఈయన అడుగు పెట్టిన కాడి నుంచి బాగున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు ఉంటే చూపించండి. చివరికి నోట్ చేసుకోండి, అమరావతి రైతులతో సహా మేము బాగున్నామని ఒకళ్ళు చెప్పానని చూద్దాం. ఈరోజు పెట్రోల్ రేట్లు, పెట్రోలు డీజిల్ 3 రూపాయలు పెంచేసి ఏమీ జరగనట్టు రాష్ట్రంలోనేమో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒకళ్ళేమో పెరుగుతూ ఉంటాయి అంటారు, ఇంకోళ్ళేమో పెట్రోల్ డీజిల్ ఏమన్నా మన దగ్గర నుంచి తయారవుద్దా, మనం బయట నుంచి తెచ్చుకునేదేగా అని మాట్లాడతారు. కానీ మనం గమనిస్తే ఇదే లోకేష్ గారు యువగళం పేరుతో ఒక పాదయాత్ర చేసినప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక సెల్ఫీ తీసుకుని మన రాష్ట్ర పెట్రోల్ రేటు దేశంలోనే అత్యధికంగా ఉంది, మనమే రికార్డు కొట్టాం, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం, దానివల్లే నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి అని మాట్లాడడం వీడియో రూపంగా మనం చూసాం. కానీ ఈరోజు లోకేష్ గారు మీరు మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నా సార్, రాష్ట్రం రకరకాల కారణాలు మీరు చెప్తారు, యుద్ధాలని చెప్తారు, సంక్షోభాలని చెప్తారు, మరి ఆ రోజు మీరు మాట్లాడిన మాట బట్టే చెప్తున్నా సార్. సార్ ప్రస్తుతం పెట్రోల్ రేటు 113 రూపాయలు పైమాట ఉంది సార్. మరి ఇది దేశంలోనే అత్యుత్తమ రేట్ సార్. మరి మనకది తెలుస్తుందా సార్? మరి దేశంలోనే హైయెస్ట్ రికార్డు రేట్ ఉండటం మన చేతగానితనమే కదా సార్. అంటే మన నాన్నగారిని మనం చేతగానివాడిగా చెప్తున్నామా సార్? అంటే మీ మాటలు బట్టి చెప్తున్నా, నేనేమంటలేదు సార్. నాకు మీ అంత నైపుణ్యం లేదు, మీ అంత సీనియర్ని కాదు, మీరంటే సీఎం గారు అబ్బాయి మంత్రి అయిపోయారు పెద్దోళ్ళు. మీ మాట బట్టి చెప్తున్నా సార్, ఈ మాట నుంచి తెలుసుకునే చెప్తున్నాను. అలాగే వీటిని అప్పట్లో పెట్రోల్ రేటు లీటర్కి 28 రూపాయలు రాష్ట్ర వాటా వెళ్తుంది. నేను కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ గెలిస్తే సగానికి సగం, ఆయనకంటే లెక్కలు రావు, 28 రూపాయలకి సగానికి సగం అంటే ఎంత అండి? 28కి సగం 14, సగానికి సగం అంటే ఎంత? 7. పోనీ మన లోకేష్ గారికి తెలుగు రాదని వదిలేద్దాం, ఇంగ్లీష్ మీడియం కదా అంతా, బయట దేశం చదువులు, సగం వేసుకుందాం, 14 రూపాయలుగా తీసుకోవాలి. మీరు ప్రస్తుతం మీరు ఎంత తీసుకుంటున్నారు తెలుసా సార్? 28కి రూపాయి పెంచేసి 29 తీసుకున్నాం సార్ మనం, మన నాన్నగారి ప్రభుత్వం వచ్చాకే. మరి యువగళంలో మనం ఏం చెప్పాం? గళం బాగా ఎత్తి చెప్పాం కదా, మరి దాని సంగతి ఏంటి సార్? మచ్చుకి చెప్తాను సార్, నిత్యావసర సరుకుల గురించి బాధుడే బాధుడని ఇక్కడ మా లోకల్ మంత్రి గారిని తెగ తిప్పావు, మామూలు కారు దిగడు ఆయన తెగ తిప్పావు, సందుకు ఒక అరగంట కూర్చున్నాళ్లే పాంప్లెట్లు పంచి. ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లు తెలుసా? అంటే మనం కొనం కదా, మనకంతా తయారీ వచ్చేస్తుంది కదా మన కంపెనీ నుంచి. ప్రస్తుతం సన్ఫ్లవర్ ఆయిల్ రేటు 175 రూపాయలు ఉంది సార్. 2023లో 125 సార్, 50 పెచ్చు మన ప్రభుత్వం వచ్చాకే, మనం పాదం పెట్టాకే. అలాగే కందిపప్పు రేటు సార్
ప్రస్తుతం 125 రూపాయల నుంచి 130 రూపాయలు అమ్ముతున్నారు సార్. మంచిగా మళ్ళాంటి కొట్లకి వెళ్తే అంటే పెద్ద కొట్లకి వెళ్తే 135 రూపాయలు సార్. అప్పుడు 98 రూపాయలే సార్. మరి ఏంటి సంగతి? నిత్యావసర సరుకులు ఎవరి హయాంలో పెరిగినాయి, ఇప్పుడు ఎవరు చేతగానోడు? మీ అబ్బాయి బట్టే చెప్తున్నారు సార్. మీ అబ్బాయి చెప్పాడు పెట్రోల్ రేట్లు కానీ దేశంలో మనకే ఎక్కువ ఉంటే ఆ సీఎం పనికిరానోడు చేతగానోడు అని. అంటే మన చంద్రబాబు గారు పనికిరానోడు చేతగానోడు అని లోకేష్ గారి మాటలు బట్టి చెప్తున్నాను. నేనేమంటలేదు సార్. నాకు మీరంటే అమితమైన గౌరవం సార్. నేనైతే ఏమంటలేదు. కాబట్టి అలాగే తమరు వచ్చిన కాడి నుంచి అప్పులు 3.5 లక్షల కోట్లు పై మాట అప్పు చేసాం సార్ మనం. ఈ 2 ఏళ్లలో 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేసిన అప్పుని దాటేసాం మనం 2 ఏళ్లలోనే. ఇదో రికార్డు మనకి. మళ్ళీ పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చామా అంటే లేకపోయే. పోనీ ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేసావా అంటే అది లేకపోయే. పోలవరం పూర్తయిందా? పోర్టులు పూర్తయినాయా? ఏది పూర్తవలా. పైపెచ్చు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. మొన్న పంట నష్టం జరిగితే తుఫానికి ఎంతవరకు పంట నష్టం డబ్బులు లేవు సార్. సంవత్సరం అయిపోయింది. ఏమయ్యాం సార్ మనం? అలాగే ఆరోగ్యశ్రీ ఎంత నీచం. గవర్నమెంట్ హాస్పిటల్లో రాడ్లు పేషెంట్లు కొనుక్కోమంటారా? ఎప్పుడైనా ఉందా? మందులు అందుబాటులో లేవు, కొనుక్కోమంటారా? మా లోకల్ మంత్రి ప్రతాప్ అంతానేమో ఆ సెక్యూరిటీ గార్డుల మీద చూపించేస్తాడు. మందులు జనం బయట నుంచి తెప్పించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రాడ్లు ఇవన్నీ బయట నుంచి తెప్పించుకోవాలంట. రాడ్లు ఏంది తెస్తే మీరు వేస్తారా? దానికి ఎందుకు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ పోతే పోయేది. అక్కడేమో ఆరోగ్యశ్రీ ఎత్తేసామయ్యే, మనం ఆరోగ్యశ్రీ పేమెంట్లు కట్టమయ్యే. ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించక, సర్టిఫికెట్లు రాక, లేదా బయట కాలేజీలో ఎగ్జామ్ రాయని ఒక పిల్లల్ని బయట నుంచో పెడితే కళ్ళంపటి నీళ్లు పెట్టే తల్లిదండ్రులు కోకోలాలి సార్. తెలుస్తున్నది మనకి. 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తాం మనం. ఏంటి సార్ ఇది? మేమంటే అమాయకులం, మీరు విజనరీ కదా సార్. ఏంటి సార్ ఇది? అలాగే ఎక్కడ చూసినా మన లోకేష్ గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవగానే ఈయన ఓపెన్ చేసి, మీకేమన్నా నాది అబద్ధం అనుకుంటే అప్పుడు స్టేజ్ మీద ఏ మనుషులు ఉన్నారు, ఇప్పుడు స్టేజ్ మీద ఆ మనుషులే ఉంటారు. గమనించండి కావాలంటే. వాటిని ఓపెన్ చేసి అంటాడు ఆయన, జగన్ గారిది ఫ్యాక్షన్ ప్రభుత్వం, మాది ఫైటర్ జెట్ ప్రభుత్వం. సార్ మీరు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే జెట్టే, కానీ ఫైటర్ జెట్ కాదు, ప్రైవేట్ జెట్ ప్రభుత్వం. ప్రైవేట్ జెట్ లో ప్రతి శనివారం ఆదివారం ఎళ్ళకి వెళ్ళిపోతాం చూడండి, అది మంది. ప్రైవేట్ జెట్ ప్రభుత్వం మంది, ఫైటర్ జెట్ కాదు. మీ ప్రైవేట్ జెట్ ప్రభుత్వం ఎట్టా ఉందో, ఈరోజు అన్ని వ్యవస్థలు ఎట్టా డ్యామేజ్ అయినాయో మన కళ్ళారా మనం చూస్తున్నాం కదా. కాబట్టి చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఏమన్నా వీలైతే చక్కగా ఉన్నది ఉన్నట్టు పరిపాలన చెయ్యి. కొత్త అప్పులు చేయకుండా చక్కగా. నీకు ఎట్టకు జనాలు టైం ఇచ్చారు కదా, తెలియక. ఎట్లా ఉండదంటే సామెత, తెక్కలోని తిరణాలు తీసుకెళ్తే ఎక్కదిగా సరిపోయింది అన్నట్టు, నీకు హైదరాబాద్ వెళ్ళను ఇటొచ్చును, అటు వెళ్ళను ఇటొచ్చును సరిపోతుంది. అది తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ పైపెచ్చు ఉన్నాడిని ప్రైవేటైజ్ చేయడం. నువ్వు తాని మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తావు, నువ్వు తాని పోర్టును ప్రైవేటైజ్ చేస్తానంటావు. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తావా? నాకు తెలిసి పరిపాలన చేతకానోడు స్టైల్ గా చెప్పే ఇంగ్లీష్ మాట ఏంటో తెలుసా? ప్రైవేటైజేషన్. నాకు నడపడం చేత కావట్లేదని చెప్పలేక ప్రైవేటైజేషన్ అనే గొప్ప పదం ఈ మధ్య వాడుతున్నారు. పైనుంచి నేర్చుకున్నట్టున్నారు, మన కూటమి అలవాట్లు వచ్చినట్టున్నాయి. దేన్ని నువ్వు ప్రైవేటైజ్ చేయలేవు. నీకు చేత కాకపోతే చేత వాళ్ళని సలహా తీసుకో. మనం విజనరీ అని చెప్పుకోవడం కాదు. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేటైజేషన్ అవనివ్వం. మెడికల్ కాలేజ్ని ఎట్టా ఆపుకున్నామో అది కూడా అట్టాగే ఆపుకుంటాం. పోర్టులను కూడా నువ్వు ప్రైవేటైజ్ చేయకుండా ఆపుకుంటామని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తూ, ఈ పెట్రోలు డీజిల్ నిత్యావసర సరుకుల మీద మీరు పెంచిన ప్రతి విషయాన్ని జనాలకి తెలియజేస్తాం, తిరుగుబాటు తీసుకొస్తాం. ఖచ్చితంగా నేను నచ్చింది చేస్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే నీ మనస్తత్వాన్ని మార్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.